హాయ్ నమస్తే భూమిజా గార్డెన్ కి స్వాగతం అండి. ఈరోజు మేము కొబ్బరికాయలు తీసుకుంటున్నాము మా తోటలో. ఎలా తీస్తున్నారు? ఈ కాయలన్నీ వ్యాపారస్తులు కాయలు తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారు. మా దగ్గర కొనుక్కొని వాళ్ళు బయటకు అమ్ముకుంటారు. ఈ ముంగత్తతో కాయలన్నీ ఇలాగా కోసుకుంటారు. వాళ్ళకి తెలిసిపోద్ది ముదరకాయ ఏదో నేతకాయ ఏదో. సంవత్సరాల తరబడి ఇలా ఇదే వ్యాపారం కనుక వీళ్ళ కాయ ఎలాగ ఉంటుందో వీళ్ళు రైతులు కూడాను. వ్యాపారంతో పాటు ఈ రైతులు వీళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి. ఇలా తీస్తారు. వాళ్ళు డౌట్ అయితే ఇలాగా తీసే కాయ ఫస్ట్ చూస్తారు, అది ఎలా ఉంది నేద్దా ముదరదని. సరిపోద్ది అమ్మడానికంటే ఆ గెల్లో కాయలని కోసుకుంటారు. ఆ కాయ ముదరకాయ ఇంకా గెల కోసేస్తున్నారు. ఇలా మా కొబ్బరి చెట్టు కాయలు ఇలాగ అమ్ముతాము. ఒక చెట్టే కాదు, చెట్లు ఎక్కువే. ఇరిగిపోయిందా పాపం, 2 గాడలు ఇలా కట్టారు, గాడ ఇరిగిపోయింది. నేతకాయ కుట్టు కుట్టు, అది నేతకాయ కటింగ్ అయిపోయిందా? పక్క గెలలో కాయ జారిపోయింది. పక్కన గెల ఉంటుంది కదా, కట్ చేస్తారు. ఆ పమ్ముడికాయ కదా, ఇంకా కాయ మాత్రం అమ్మడానికి పనికిరాదు, పగిలిపోయిందంట. ఈ కొబ్బరి నీళ్ళు గన్నులు కలిపి ఇలా కట్టారు కదా, బ్యాలెన్స్ చూసుకుంటూ ఇతను మళ్ళీ కాయలు కోసుకుంటున్నారు. ఆ మధ్యలో జాయింట్కి ఇలా తాళ్ళు కట్టుకుంటారు. చెట్టుకి కాయలు కోసుకుంటారు. కొన్ని వీడియోలో మీకు చెప్పే ఉంటాను. జీడి, మామిడి, కొబ్బరి మిశ్రమ పంట పనస అని. అందట్లేదా? ఇంకొక గన్ కడతావా? ఇంకో ఉంది పెద్దగానా? పచ్చిపిక్కలు ఎక్కడ? అక్కడ అయ్యే ఈ పచ్చిపిక్కలు తప్పదు కదా. దూరంగా ఉంటాను. ఇక్కడ కాయలు తీస్తున్నారు కదా, ఈ చెట్టు కిందనున్న వాళ్ళు చూసుకుంటూ వాళ్ళకి అలవాటు కోసుకుంటారు. మనం పక్కన చెట్టు కిందన్నా అనుకో, ఆ కొమ్మల నుండి ఆ కొబ్బరికాయలు జారుకొని వచ్చి మనకి తగులుతాయి. నెత్తి మీద ఏం తగులుతాయి, ఎక్కడేం తగులుతుంది, దెబ్బలు తగిలేస్తాయి. అందుకోసమే అతను దూరంగా వెళ్ళిపో అని చెప్తున్నారు. ఆ కొమ్మల నుండి జారుకుంటూ వచ్చి పడిపోతాయి కాయలు. ఈ తీసే కాయలన్నీ ఒక దగ్గర వేసుకొని వాళ్ళు కాయలు ఒలుసుకుంటారు. ఒలిసి పట్టుకొని వెళ్ళి అమ్ముకుంటారు. ఇది నా దగ్గరకు వచ్చేసింది కాయ, ఇలా ఉంటుంది. పమ్మిడికాయలు అయితే చెట్లు ఎక్కి తీస్తారు. పమ్మిడికాయలు అయితే మేము తీయము. కాయ ముదిరాక అవే మేము ఇక్కడ కోయించుకుంటాం. కొన్ని ఊర్లో గెలలు దించుకుంటారు, వాళ్ళు పమ్మిడికాయలు అమ్ముకుంటారు. మేము అలాగే అమ్మము. మా ఊర్ల సైడు ముదిరికాయ అమ్ముతాం. మా చెట్టు ఉందో పొడ చెట్టు 3 చెట్లను తీసేయడం అవుతుంది. ఇలాగా బ్యాలెన్స్ కాసుకుంటూ పైకి లేపాలి. అమ్మయ్యా లేచింది.
లేదంటే ఆ సెంటర్లో ఇరిగిపోద్ది. ఆ రెండు కర్రలు జాయింట్ వేసి కట్టారు. కొబ్బరి చెట్లు హైట్ ఉంటాయి కదా, ఇంకొక గనేసి మళ్ళీ కడతారు ఇంకా పెద్ద చెట్లకి. అందే చెట్లకి ఈ విధంగా తీసుకుంటారు. అమ్మయ్యా పడిపోయి. అలాగే ఎక్కడెక్కడ ముదరకాయలు ఉన్నాయో అన్ని చూసుకుంటూ ఆ గెల్ల కోసుకుంటున్నారు. నాకు ఈడోలు చేయడం టైం సరిపోవట్లేదు. జీడి పిక్కల సీజన్ కదా, కొద్ది కష్టంగా ఉంది. ఈ మాకు ఈ సీజన్ 3 నెలలు కష్టంగానే ఉంటుంది. దాంతోపాటు నెట్వర్క్ అంకా ఇక్కడ ఉండదు ఊర్లో. మళ్ళీ సిటీ సైడ్ వెళ్తే నెట్వర్క్ వస్తే మళ్ళీ అవుతుంది. అలాగే లేట్ అయిపోతుంది, ఏమనుకోకండి. మన వీడియోలు కొద్ది లేట్గానే వస్తాయి. అది నేతకాయ ఏమో పగిలిపోయి ముదురుందా? తమ్ముడికాయలు అయితే నేతగా ఉంటాయి కదా, అమ్మయ్యా పగిలిపోతాయి. నేల మీద పడగానే గట్టిగా ఉంటుంది కదా నేల, పగిలిపోతాయి, 2 ముక్కలు అయిపోతాయి. ముద్రకాయ ఏమవదు. ఇది మా ఇల్లు, తోటలో ఇల్లు. మాకు సిటీ నుండి వచ్చి ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, గాలి అంత వాతావరణం అన్నీ. అందుకోసం నేను ఎక్కువ ఇష్టపడతాను పల్లెటూరునే. నేనైతే అలా వస్తూనే ఉంటాను. మా ఇంట్లో ఏసీ పెట్టే అవసరం లేదు, కూల్గా ఉంటుంది. ఎండాకాలం కూడాను అంత బాగుంటుంది. ఇంకా కొన్ని కొబ్బరి చెట్లు ఉండి ఆ తితిలికి పడిపోయి, నెక్స్ట్ ఈ ఉరుములు మెరుపులకి ఇబ్బందిగా ఉంటాయి అనేసి కొన్ని కొయ్యించేసాను. పక్క నుండి ఈ గని అయితే అందదు వీటికి. మళ్ళీ ఒక ముక్క కట్టాలి, గన ముక్క. అంత హైట్గా ఉంది చూడండి. అప్పుడు చెట్టు పైకెక్కి తీసేవారు, ఇప్పుడు ఎక్కిన వాళ్ళు చాలా తక్కువ. వీళ్ళు గనల సహాయంతోనే తీసుకుంటున్నారు. మా ఇంటి రౌండ్గా ఇలా మొక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. నేనైతే ఈ సంవత్సరం కొన్ని పళ్ళు మొక్కలు కూడా పెడతాను. ఇది సరిపోద్దా? అందుతుందా? కత్తి మర్చిపోతున్నావా? కత్తి గుర్తుండట్లేదు అతనికి. కత్తి ఎక్కడుందా అని చూసుకుంటున్నారు. కత్తి మాత్రం చేతిలో ఉండాలి ఎప్పుడు కూడాను. ఇలా ఉంటుంది మా తోటలో ఇల్లు. ఇవన్నీ సీతాఫలం చెట్లు, ఇలా రౌండ్గా మొక్కలే ఉంటాయి. ఇలాగా అమ్ముకుంటాం మేము కాయలు, మా తోటలోనే తీయించుకొని. ఈ తీసే కాయలన్నీ ఇలాగా ఒక దగ్గర వేసుకుంటారు చెట్టు నీడలో. ఇలాంటి గుణపం ఉంది కదా, అలాంటి గుణపంతో వాళ్ళు కాయలన్నీ ఒలుసుకుంటారు. ఇంటి కోసం అయితే కత్తితోనే ఒలుసుకుంటాము, వాళ్ళ వ్యాపారస్తులు కదా అలాంటి గుణపం తయారు చేసుకున్నారు. చూడండి గొడ్డల్లా కనిపిస్తుంది. వీళ్ళకి అలవాట, ఎన్ని కాయలైనా ఇలా ఒలుసుకుంటారు. కొత్త వాళ్ళు ఇలాగ ఒలాలంటే కష్టమే. మేమైతే కత్తితోనే ఒలుసుకుంటాం కాయలు.
ఇన్నాటి కాయలు కత్తితో వలాలంటే వీళ్ళకి కష్టంగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.